హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ మేము కల్కి మూవీకి వెళ్తున్నాం అనమాట. 6:30కి షో ఉంది. మేము 5:30కి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి అందుకే వెళ్ళిపోతున్నాం. ఇంకా నేను మా తమ్ముడు ఇద్దరమే వెళ్తున్నాం మూవీకి. నేను డ్రైవ్ చేస్తున్నాను. వీడు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను కార్ అయితే ఎక్కేసాను అనమాట ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు కదా, నేను మంచిగా రెడీ అయ్యి కల్కి మూవీకి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఇది అంబానీ బోర్డింగ్. కొత్త కార్ కొనుక్కో. కవర్ చేయకూడదు. ఎఫ్ తీసుకున్నావా? చెక్అవుట్. ఇక్కడ తీసుకున్నాను నేను మంచిగా. స్కిప్ చూద్దా? యా, టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ చూపించు ఒకసారి రే, చూడండి. యా, ఇవే అనమాట మన టికెట్ అయితే బుక్ అయిపోయింది. సో ఇక్కడ 6:30కి షో స్టార్ట్ అవుతుంది. ఏమప్పుడు సినిమా చూడడానికి ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దామంటే వెళ్ళనివ్వలేదు వాళ్ళు మమ్మల్ని. ఎందుకు చెప్పు, అడుగు. ఎందుకు వెళ్ళనివ్వలేదంటే 6:25కి వెళ్ళాలంట. సో ఇంకా 2 minutes ఆగాలి. ఓ మై గాడ్, ఏంటిది? చూసారా ఫ్రెండ్స్, అసలుకి థియేటర్లో ఎవరూ లేదనమాట. అసలుకి స్క్రీన్ దగ్గర నేను ఇంకా మా తమ్ముడు ఇంకా కొంతమంది అయితే ఉన్నారు పైన. సో నేను తగ్గ చాలా హ్యాపీ అనిపించింది. ఎవరు లేరు కదా, తక్కువ జనాలు ఉంటే బాగుంటుంది కదా, కొంచెం హ్యాపీ అలాగా. పుష్ప ట్రైలర్ వచ్చినప్పుడైతే నాకైతే అరవాలనిపించింది. అంతేనా, అల్లు అర్జున్ కదా, సో అరవాలనిపించింది. కానీ అరవలేకపోయా. మళ్ళీ జనాలు ఉన్నారు, ఎవరు ఎలా అనుకుంటారో మనకు తెలియదు కదా. మన హైదరాబాద్లో అనుకోండి, ఎంత అయినా అరవచ్చు, గట్టిగా అరవచ్చు, మంచి డ్యాన్స్ కూడా వేయచ్చు అక్కడ అయితే. ఇక్కడ ఎలాంటివి చెల్లవు కాబట్టి తప్పదు, ఇంకేం చేయలేము. చూసి ఎంజాయ్ చేయడమే. సినిమా ఎలా ఉంది? అసలుకి సూపర్. అసలుకి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకని టైం 10 అయిపోయింది అప్పుడే కదా. టైం 10 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అవుతుంది. ట్రాఫిక్ ఉంటే 11. ఎంతసేపు ముఖం దాచుకోవడమే వెళ్తున్నా. కాకపోతే సినిమా అసలుకి సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైట్స్ ఉంటాయి మూవీస్కి మరి, బట్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది. నేను ఇంకా అందులోనే ఉండిపోయాను, నేను బయటికి రాలేదు ఇంకా. కానీ కృష్ణుడు వచ్చేటప్పుడు ఉంటుంది అసలుకి ఆ వాయిస్, ఆ రూపం చూస్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి కృష్ణుని చూసినప్పుడల్లా. సూపర్ అసలుకి. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అందరూ యాక్టింగ్ బాగా చేశారు. దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్ అందరూ బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మూవీ ఇది ఓన్లీ పార్ట్ 1 అంట, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే పార్ట్ 2 కూడా ఎందులోనే తీస్తే చాలా బాగుంటుంది కదా. పార్ట్ 2 కోసం మళ్ళీ ఎదురు చూడాలి. నాకైతే అన్నిటికంటే బాగా నచ్చింది అయితే బుజ్జి అంటే అది ప్రభాస్ దగ్గర ఒక రోబోట్ ఉంటుంది.
సో ఆ రోబోట్ అనేది కీర్తి సురేష్ వాయిస్ అనమాట. ఆ వాయిస్ అసలుకి నాకు చాలా బాగా నచ్చింది. క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ కమల్ హాసన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది. అందరూ యాక్టింగ్ బాగా చేశారు. అందరూ ఏమంటారు ఎరుక తీసేసారు అనమాట యాక్టింగ్ని. నేను ఇంకా అయితే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. అదేంటి వాళ్ళు అదేమంటారు మళ్ళీ మూవీది టైటిల్ పడంగానే సినిమా అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. అయితే లాస్ట్కి ఏమైంది అసలుకి అనే మాకు తెలియదు. యాక్చువల్లీ నేను సినిమాస్ అనేవి నేను ఎప్పుడు ఓటీటీలోనే చూసేస్తా. థియేటర్కి ఎక్కువ వెళ్ళా నేను, ఎందుకంటే డబ్బులు వేస్ట్ కదా. కాబట్టి నేను ఎక్కువ థియేటర్కి వెళ్ళకుండానే నేను ఇంట్లోనే టీవీలో చూసేస్తాను. సో ఎందుకో ఈసారి ఈ మూవీకి వెళ్ళాలి అనే పట్టుదలతో మూవీకి వెళ్ళా. కానీ ఆ మూవీకి నేను న్యాయం చేశాను, ఎందుకంటే ఆ మూవీ అంత బాగుంది అసలుకి. ఈ మూవీలో ఓటీటీలో చూస్తే కూడా వేస్ట్, థియేటర్లోనే చూడాలి. ఈ మూవీ చూస్తే థియేటర్లోనే చూడాలి, అప్పుడే బాగుంటుంది. ఆ ఫీల్ అనేది ఉంటుంది, బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా మూవీకి వెళ్తే అది నా ఫేవరెట్ హీరో కానీ ఇవ్వండి, హీరో ఎంట్రీ అయితే చాలు గట్టిగా అరుస్తా అని గట్టిగా అరుస్తామన్నమాట. కానీ ఇక్కడ ప్రభాస్ చాలామంది ఎంట్రీస్ వచ్చారనమాట ఈసారి. ఒక మూవీలో చాలామంది కేమియోస్ వచ్చాయి. సో ఇంతమంది వచ్చారు కదా, నాకు అరవాలనిపించింది. అరవాలనుకున్నప్పుడు నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరు అరవట్లేదు, అందరు సైలెంట్గా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అరిచాను అనుకోండి, ఎర్రగడ్డ హాస్పిటల్ వచ్చినట్టు చూస్తారు నన్ను అందరూ. అందుకే ఎందుకులే అని పోరా. ఇవాటి బ్లాగ్ అయితే ఇంకా అయిపోయి వచ్చేసింది. మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము ఇంకా. సో మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోండి.